హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక భారీ అప్డేట్ని అయితే తీసుకొచ్చింది. మరి ఇప్పటి వరకు కూడా రైతు భరోసా సాయాన్ని 5 ఎకరాల వరకు కూడా మనకు పంపిణీ చేశామని చెప్పి ప్రభుత్వం అయితే ఇప్పటివరకు ప్రకటిస్తున్నా కూడా ఇక్కడ 5 ఎకరాల లోపు రైతులకు కూడా ఇంకా ఈ యొక్క రైతు భరోసా సాయం అనేది అందలేదని చెప్పేసి ప్రభుత్వం తరపున చాలామంది రైతులు అయితే కంప్లైంట్ చేస్తున్నారు. ఇప్పటికే మనకు గతంలో కూడా రైతు భరోసా ఇచ్చినా కూడా అంటే రైతు రుణమాఫీ ఇచ్చినా కూడా ఇదే విధంగా అయిందని, మరి ఇప్పుడు రైతు భరోసా కూడా ఇదే విధంగా మనకు కొంతమందికి వస్తే కొంతమందికి రాలేదని చెప్పి చాలామంది రైతులు అయితే ఇబ్బంది పడుతున్నారు. మరి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది. అలాగే మనకు ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 20 విడత డబ్బులను అయితే విడుదల చేయబోతోంది. మరి రాష్ట్ర ప్రభుత్వం తరపున రైతు భరోసా పైసలు వస్తే కేంద్ర ప్రభుత్వం తరపున పీఎం కిసాన్ పైసలు అయితే రాబోతున్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రైతు భరోసా రావాలన్నా, కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పీఎం కిసాన్ రావాలన్నా కూడా ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ యొక్క కార్యక్రమం అంటే ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ అనేది ప్రారంభమైపోయాయి రాష్ట్ర వ్యాప్తంగా. మరి కొత్త వారు ఎవరైనా అప్లై చేసుకోవాలంటే వెంటనే కూడా అప్లై చేసుకోండి ఈ యొక్క పథకాలకు. ముఖ్యంగా పీఎం కిసాన్కు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా సరే కొత్త రైతులు అంటే భూ యజమానులు ఎవరైనా చనిపోయి ఉంటే వేరొకరి పేరు మీదకి భూమి మారుంటుంది వారు కానీ, అలాగే భూమి క్రయ విక్రయాలు చేసుకున్నటువంటి వారు కానీ, ఇలాంటి వారంతా కూడా మనకు ఈ కొత్తగా ఈ యొక్క పథకాలకు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలి. ఇలా దరఖాస్తు చేసుకుంటేనే మీకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకాల ద్వారా మీకు సాయాన్ని అయితే అందిస్తుందన్నమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ తేదీ నుంచి అంటే ఈ నెల 27 లేదా 28 నుంచి కూడా ఈ పీఎం కిసాన్ 20 విడతతో పాటు రైతు భరోసా సాయం పెండింగ్ డబ్బులన్నీ కూడా విడుదల కాబోతున్నాయి. అలాగే రైతు భరోసాను 10 ఎకరాల వరకు కూడా ఇస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో చెప్పారు. మరి 10 ఎకరాల వరకు కూడా ఈ సాయం అందే పరిస్థితి అయితే లేదనమాట. మరి దానికి సంబంధించి కూడా వివరాలు అయితే మనం తెలుసుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా వీడియోను వెంటనే కూడా చివరి వరకు చూసి వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు, తప్పకుండా మీరు లైక్ చేసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలామంది చేస్తున్నది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు కూడా మనకు లైక్ చేసి షేర్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా వేగంగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే ఎదురుగా మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా కనిపిస్తుంది. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా వేగంగా ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అనేక పథకాలను అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే అందించబోతోంది. మరి ఈ పథకాల పైసలన్నీ కూడా మీకు రావాలి అంటే మీరు తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. మరింత సమాచారం కోసం కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి, నల్ల కలర్ బటన్ పైన. దాని పక్కనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే నోటిఫికేషన్ గంట కూడా వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేసేయండి. ఎవరు కూడా లేట్ చేయొద్దు. వెంటనే ఇలా చేసి మరింత సమాచారాన్ని, మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోండి. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా అనేక పథకాల ద్వారా కూడా మీకు సాయాన్ని అందిస్తూ ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉంది. మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి రైతుకు కూడా రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు సంచలనం సృష్టించింది. అంటే ముందుగా రైతులందరికీ కూడా రైతు రుణమాఫీని అయితే అమలు చేసింది. మరి రైతు రుణమాఫీ ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా 2 లక్షల రూపాయల రుణాలు తీసుకున్నటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీని అయితే చేయడం జరిగింది. మరి రుణమాఫీ కూడా మాకు చాలామందికి రుణమాఫీ కాలేదని చెప్పి రైతులు అయితే కంప్లైంట్ చేశారు. ప్రభుత్వం దీనిపైన కసరత్తులు చేసి మళ్ళీ కూడా రెండవసారి ఈ పెండింగ్ రైతు రుణమాఫీ డబ్బులను కూడా రైతులకైతే విడుదల చేయడం జరిగింది. గతంలో మనమంతా కూడా చూసాం. మరి ఇప్పుడు అదే విధంగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా
రైతు భరోసాను తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. రైతు భరోసా కింద యాసంగిలో 1 ఎకరం భూమి కలిగిన రైతుకు 6,000 రూపాయలను పంట పెట్టుబడి కింద అందిస్తూ కూడా ముందుకెళ్తుంది. అలాగే వానాకాలంలో 1 ఎకరం కలిగిన రైతుకు మరొక 6,000 రూపాయలు, మొత్తానికి చూసుకుంటే 12,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇక్కడ ఒక్కొక్క రైతుకు కూడా ఎకరం భూమి కలిగిన రైతుకు సంవత్సరానికి 12,000 రూపాయలను అందిస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసి ఇక మనకు ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించి రైతు భరోసానైతే విడుదల చేయడం జరిగింది. మరి రైతు భరోసా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 5 ఎకరాల లోపు భూమి కలిగి ఉన్న రైతులకు మాత్రమే ఇప్పటి వరకు కూడా రైతు భరోసా సాయం అయితే అందింది. ఈ రైతు భరోసా కింద 5 ఎకరాల లోపు ఎవరైనా ఇంకా పైసలు తీసుకోకుండా ఉంటే, అంటే పైసలు అకౌంట్లోకి జమ కాకుండా ఉంటే మీరు తప్పనిసరిగా ఏఈఓ గారిని కలవాలని ప్రతి వీడియోలో కూడా మీకు గుర్తు చేస్తున్నా ఈ విషయాన్ని. 5 ఎకరాల వరకు మాత్రమే, 5 ఎకరాల లోపు వరకు మాత్రమే ఈ యొక్క రైతు భరోసా పైసలు అయితే జమ అయ్యాయి. మీకు ఎవరైనా సరే 1 ఎకరానికి పడకుండా ఉన్నా, 2 ఎకరాలకు పడకుండా ఉన్నా, 3కు పడకుండా ఉన్నా, 4కు పడకుండా ఉన్నా, 5 లోపు ఉన్నటువంటి వారు కూడా మీరు నేరుగా రైతు సేవ మనకు ఏఈఓ గారిని కలిసి రైతు భరోసాకు సంబంధించి సరైనటువంటి ప్రూఫ్స్ ఎందుకు పడలేదో కారణం తెలుసుకుని సరైనటువంటి ప్రూఫ్స్ కనుక మీరు ఇస్తే ఖచ్చితంగా మీకు యొక్క రైతు మనకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పథకం ద్వారా ఈ యొక్క పైసలు అనేది మీకు నేరుగా జమ అయిపోవడం జరుగుతుందన్నమాట. మరి రైతు భరోసా ద్వారా మీరు ఈ విధంగా లబ్ధి పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే అవకాశం అయితే మీకు కల్పించడం జరిగింది. మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా కేంద్ర ప్రభుత్వం తరపున పీఎం కిసాన్ పైసలు అయితే తీసుకుంటున్నారు. మరి దాదాపు మన తెలంగాణలో 70 లక్షల పై మంది రైతులు అయితే ఉన్నారు. మరి వీరంతా కూడా పీఎం కిసాన్ కూడా పొందుతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి ఏడాది కూడా విడతకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే అందిస్తూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మనకు డబ్బులను అయితే వేస్తూ ఉంది, పైసలు అయితే జమ చేస్తూ ఉంది. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇప్పటి వరకు కూడా 19 విడతల డబ్బులను విడుదల చేయడం జరిగింది. మరి 20 విడతకు సంబంధించిన 2,000 రూపాయలను ఈ నెల చివరి నుంచి లేదా జూన్ నెల మొదటి వారంలో 20 విడత పీఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేస్తుంది. మరి 20 విడత పీఎం కిసాన్ డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది. మరి ఇప్పటికే మనకు ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశం, మంచి అప్డేట్ కూడా. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రతి రైతు కూడా మీరు అశ్రద్ధ చేయకుండా పీఎం కిసాన్కి ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే మీ సేవా కేంద్రానికి వెళ్ళండి. మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్సు, ఆధార్ కార్డు జిరాక్సు, అలాగే ఫోన్ నెంబరు, బ్యాంక్ అకౌంట్, ఈ 4 ఉంటే చాలు మీరు యొక్క పీఎం కిసాన్కు అప్లై చేసుకోవచ్చు. 4 ప్రూఫ్స్ తీసుకుని వెళ్ళి అప్లై చేసుకోండి. అది కూడా ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరి అండి, మ్యాండేటరీ ఫోన్ నెంబర్ అనేది. ఎందుకంటే మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ ఇవ్వండి. మీకు వెంటనే కూడా ప్రభుత్వం పైసలు విడుదల చేసిన వెంటనే కూడా మీకు మెసేజ్ రూపంలో తెలిసిపోతుంది. కాబట్టి ఎవ్వరు కూడా లేట్ చేయొద్దు. పీఎం కిసాన్ మరొక వారం రోజుల్లో, మరొక 15 రోజుల్లో మనకు పైసలు అయితే జమ అవుతాయి, 20 విడత. మీరు ఎవరు కూడా లేట్ చేయొద్దు. ఎవరైనా కొత్త రైతులు ఉంటే భూమి క్రయ విక్రయాలు చేసుకున్న వారు కానీ, అంటే భూమి కొనుగోలు అమ్మిన వారు కానీ, అలాగే మనకి ఇక్కడ భూ యజమానులు ఎవరైనా చనిపోయి ఉంటే వారి స్థానంలో వారి భార్య పిల్లలు కానీ, ఇటువంటి వారంతా కూడా ఏంటంటే ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోండి. మరొక 15 రోజుల్లో పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 20 విడత 2,000 రూపాయలు అయితే మీకు జమ కావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకునే విషయాన్ని మీరు తప్పకుండా ఇలా చేసుకోవడం మర్చిపోవద్దు. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీకు యొక్క పైసలు అనేది విడుదల చేస్తూ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వమే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పీఎం కిసాన్ 20 విడత కింద మీకు పైసలు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. కాబట్టి మీరు ఎవ్వరు కూడా లేట్ చేయొద్దు, వెంటనే కూడా అప్డేట్ చేసుకోండి. మరి అంతా కూడా బాగానే ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 2 కలిసి ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చాయి. మరి ఈ పథకాల డబ్బులన్నీ రావాలి, ఈ పైసలన్నీ కూడా రావాలంటే ప్రతి రైతు కూడా, అర్హత ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఖచ్చితంగా ఈ రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవాలని చాలా వీడియోల నుంచి చెప్తూ వస్తున్నాను. ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్కు ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకాల ద్వారా మనకు పైసలు అయితే వస్తాయి, లేకపోతే పైసలు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీ ఏఈఓ గారిని కలిసి మీ పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు వీటి సహాయంతో మీరు ఈ రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోండి. ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. ఇది తప్పనిసరి. ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ఏదో కాదు, ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీలన్నీ కూడా మీకు రైతులకు రావాలి అంటే ఆధార్ కార్డు మాదిరి మీకు ఒక కార్డు అనేది క్రియేట్ చేస్తారు. ఇక్కడ 11 అంకెలు కలిగినటువంటి ఒక కార్డు అనేది
కేంద్ర ప్రభుత్వం తరపున మీకు క్రియేట్ చేయడం జరుగుతుంది. అంటే మీరు రైతు అని చెప్పి ప్రభుత్వం గుర్తించడానికి ఈ యొక్క కార్డు అనేది ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని వెంటనే కూడా ఇప్పటికే చాలామంది రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటూ ఉన్నారు. ఏఈఓ గారు సమాచారం ఇచ్చారు, చాలామంది చేసుకుంటూ ఉన్నారు. మీరు కూడా వెంటనే కూడా తెలుసుకుని వెంటనే కూడా ఏఈఓ గారిని కలిసి లేకపోతే ఏఓ గారిని కలిసి ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఇది చేసుకుంటేనే మీకు రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ, పిఎం కిసాన్ కానీ ఇవన్నీ కూడా వస్తాయి. నేను చాలా వీడియోల్లో నుంచి కూడా మీకు చెప్తూనే ఉన్నాను. తప్పకుండా ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీకు పైసలు ఇవ్వడానికి రెడీ అయిపోయింది. మరి ఇది ప్రస్తుతానికి రైతులకు సంబంధించి కూడా రైతు భరోసా మరియు పిఎం కిసాన్కి సంబంధించి మరొక తాజా సమాచారం. వీడియోను లైక్ చేయండి, తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకోండి.